యు ఆర్ ప్రెషస్ పర్సన్ టు గాడ్. మీరు దేవుడికి ఎంతో అమూల్యమైన వ్యక్తి. మనం అందరూ ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ఎందుకు పనికి మాలిన దాన్ని, దేవుడు నన్ను దేనికి వాడుకోవట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదని చాలామంది అనుకుంటారు. మూలానికి మనం వెళ్తే ఎఫ్ఎస్సి పత్రిక చాలా అమూల్యమైనది. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో అనాది సంకల్పం అనే దాని గురించి అక్కడ రాస్తాడు పౌలు గారు. పౌలు గారు ఈజ్ ద బెస్ట్ థియోలాజియన్. పౌలు గారు రాసిన మాటలు చెప్పాలంటే మా థియోలాజియన్స్ కూడా అందవవి. అటువంటి అనుభవాలు ఆయన రాస్తాడు. అంటే పౌలు గారు ఏంటంటే దేవునితో సన్నిహితంగా వెళ్ళిన వ్యక్తి. ఒక వ్యక్తి దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు వారిలోంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా శక్తివంతమై ఉంటుంది. ఈయన అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఆ 1వ అధ్యాయంలో రాస్తాడు, అనాది సంకల్పమున సృష్టింపబడక మునిపే నిన్ను లేకపోతే నన్ను క్రీస్తు యేసు రక్తంలో విలువ పెట్టుకోనని అన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా సృష్టింపబడలేదు, సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టింపబడలేదు, ఏమి సృష్టింపబడలేదు. కానీ ఫలానా వ్యక్తి విక్టర్ ప్రభాకర్ అనే వాడిని ఆయన అవలే చూసాడు. హీ నోస్ ఇట్ అనమాట. ఇక్కడ కూర్చొని మీరు అందరూ కూడా మీరు అనుకోవచ్చు, నేను దేవుడి దృష్టిలో ఉన్నానా లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఇవాళ మీతో మాట్లాడుతున్నాడు. ఈవేళ నీవు భూమి మీదకి రాక మునిపే, సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు నేను ఎరుగున్నాడు. హీ నోస్ బై యువర్ నేమ్. దాంట్లో ఈయన అంటున్నాడు, ఇవాళ మీరు దేవునికి ఎంతో అమూల్యమైన వ్యక్తి అంటున్నాడు. యు ఆర్ సో ప్రెషస్ టు ద గాడ్. అండ్ ఈ చరిత్రలో మనం చూస్తే ఇవాళ మన అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. ప్రపంచం అందరి చేతుల్లో. నా ఒక్కడికే దగ్గర 15-16 వర్షన్స్ బైబిల్స్ ఉన్నాయి. ఈ బైబిల్ అనేది ఒకప్పుడు ప్రజలకి లేదు. ఆ బైబిల్ ముక్కలుగా ఉండేది. మత్తయి సువార్త, యోహాను సువార్త ముక్కలుగా ఉండేది. అది ధనవంతుల దగ్గరే బైబిల్ ఉండేది. మామూలు వాళ్ళకి బైబిల్ లేదు. అలాంటి టైంలో మేరీ జోన్స్ అనే ఒక పాప బైబిల్ సంపాదించుకోవాలని ఆశ కలిగి తను తేనె పట్టులు వ్యాపారం చేసి పువ్వులు అమ్మి కట్టెలు అమ్మి డబ్బు సంపాదించే డబ్బు అంతా మూట కట్టుకొని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు బైబిల్ కావాలని. ఆవిడ సంపాదించిన డబ్బుకి బైబిల్ ఒక పేజీ కూడా రాదు. కానీ ఆ పాస్టర్ గారితో ఆ విషయం మాట్లాడాడు దేవుడు. ఆయన చాలా ఆలోచన కలిగింది, అయ్యో బైబిల్ అందరి చేతిలో ఉంటే ఎలాగుంటుందని. ఆవాళ ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క సిటీ పాస్టర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళందరితో ఆ విషయాన్ని నేను పంచుకున్నాను. ఇలాగ ఒక పాప వచ్చి బైబిల్ అడిగింది. అప్పుడు వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, ఏంటంటే మనందరం ధన సంపన్నులు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి బైబిల్ అచ్చు వేసి తక్కువ ధరకి అందరికీ బైబిల్ వెళ్ళేలాగా మన దాన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని మన దగ్గర ఉంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ బైబిల్ సొసైటీ అనేది అలా ప్రారంభించబడ్డది. ఇవాళ మీ చేతిలో ఉన్న బైబిల్లో మరి ఇవాళ కాస్ట్లు ఎంతనో నాకు తెలియదు, 200-300 ఎంత ఖరీదు ఉంటుంది. అది కొనుక్కోవడానికి కూడా ఇష్టపడరు. ఎవరైనా ఫ్రీగా బైబిల్ ఇస్తే తీసుకుందని ఆలోచన చేస్తారు. మీ చేతిలో ఉన్న బైబిల్ ఖరీదు 3000-4000 ఉంటుంది. అదే బైబిల్ సొసైటీ వాళ్ళు సబ్సిడీ ఇచ్చి మీకు తక్కువ ధరకి ఇస్తే అది కొనుక్కోవడానికి కూడా చాలామంది కష్టంగా ఉంటుంది. ఈ యొక్క అమూల్యమైన పనికి అమూల్యమైన వ్యక్తి ఎవరండి? ఒక చిన్న పాప, మేరీ జోన్స్ అనే ఒక చిన్న పాప. షీ సో ప్రెషస్ టు ద గాడ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీలో ఎవరికి దేవుడికి ప్రశస్తమైన వారో మీకు తెలియదు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. యోసేపు 12 మందిలో ఒకడు, 11వ వాడు. జోసెఫ్ ఈజ్ సో ప్రెషస్ టు ద గాడ్. యోసేపు అనేవాడు దేవుడికి చాలా ప్రియమైన వాడు. కనుక ఏం చేశాడు? ఆయన తీసుకెళ్ళి ఆయన్ని ఒక గవర్నర్ చేసేసాడు ఐగుప్తు దేశానికి. దావీదు, బాలుడైన దావీదు. ఆ సమయంలో గారు అర్థం కాలేదు, ఎంతమంది వచ్చారు, పెద్ద బాడీస్ ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అనుకున్నాడు ఆయన, ఏమండి ఎస్ఐ గారు అందరూ అయిపోయారు, ఇంకెవరు ఒకడు ఉన్నాడు సార్.
ఎక్కడ గొర్రెలు కాస్తున్నాడు సార్ అని బిలాండి అని. ఒక 12 సంవత్సరాలు చిన్న పిల్లడు టంగ నడుచుకుని వస్తుంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నువ్వు బాహ్య రూపాలు చూస్తున్నావు, నేను ఏర్పరచుకున్నవాడు వీడే అని చెప్పాడు. సో డేవిడ్ ఆ చిన్న వయసులో హీ సో ప్రెసెస్ టు ద గాడ్, చాలా అమూల్యమైన వాడు. కనుక ఇక్కడ మీరు కూర్చుని అందరూ కూడా నేను ఎవరికి పనికిరాను, నేను పనికిరాని వ్యక్తి నేను మాత్రం మీరు అనుకోకండి. యువర్ వెరీ ప్రెసెస్ టు ద గాడ్. అంటే అందరూ పాస్టర్లు అయిపోవాలని కాదు, నేను పాస్టర్ అయిపోతే ప్రెసెస్ అని కాదు, లేకపోతే నేనేదో ఒక లీడర్ అయిపోతే ప్రెసెస్ అని కాదు. కానీ మరియ మార్తలు ఉన్నారు, మరి వచ్చాడు కూర్చొని వాక్యం ఉంటుంది. మార్త దేవుడు వాడుకున్నాడా లేదా? ఆవిడేం పని చేస్తుంది? మెస్ కమిటీ. అలా ఎవరు పని ఎవరు వాళ్ళు చేయాలండి. ప్రతి ఒక్కరు ప్రాముఖ్యమైన వారే. సేవలో పాస్టర్ మొదలుకొని కొరింథీ పత్రికకి వెళ్తే పరిచర్యల గురించి రాసుకొస్తాడు. కాపర్లుగా, ప్రవక్తలుగా, పరిచారకులుగా, సువార్థికులుగా అనేక రీతిలో వాళ్ళు వాడుకుంటాడు. బట్ యువర్ ప్రెసెస్ టు ద గాడ్, నువ్వు చాలా అమూల్యమైన దానివి, అమూల్యమైన వాడివి. మూలవాక్యం చూసుకొని వివరంలోకి వెళ్దామండి. యెషయా 43:4. యెషయా 43:4 మూలవాక్యం చదువురా. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తున్నాను. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రియుడవైతివి అంటాడు. మరి మీ మటు మీరు ఎలా ఫీల్ అవుతారో కానీ నా మటు నేను చాలా ఫీల్ అవుతానండి. నేను దేవునికి చాలా ప్రియుడిని నేను ఫీల్ అవుతాను. అండ్ ఆలోచించండి, ఎక్కడో మారుమూలని ఒక చిన్న కమ్మలీలలో, తలుపు లేని ఇల్లులో, సామాన్యమైన గృహంలో పెరిగి జత బట్టలు వేసుకుంటే జత బట్టలు ఉతుక్కొని, మా ఇంటికి అప్పుడు ద్వారబంధాలు కూడా ఉండేవి కాదు. ఓపెన్ హౌస్ అనమాట కమ్మలిల్లు. కుక్కలు వచ్చేస్తుంటే ఎవరైనా వచ్చి తలుపు కొట్టడానికి తలుపులే లేవు కదా. ఒక బియ్యం పెట్టాను ఒకటి ఉండేది, పెద్ద పెట్టి ఉండేది, అందులో బియ్యం అండి. మా అమ్మ వంట వండిన తర్వాత ఈ వంట వండినవన్నీ పెట్టిలో పెట్టి తాళం వేయాలి, లేకపోతే మధ్యాహ్నం తినడానికి ఏమి ఉండదు. మరి నా వరకైతే జతబట్టలు వేసుకుంటే జతబట్టలు ఉతుక్కుండేవాడిని. నేను 4వ క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ కర్రలు పొయ్యి అనమాట, పొయ్యిదారు ఉంది. నేను ఏదో అమ్మకి సాయం చేసాడు చదువు ఎగ్గొట్టడానికి. ఆ కర్రల పొయ్యిలోని కమ్మలు చూసారండి, పాత కమ్మలు ఇలా కొట్టి పొయ్యిలో పెడతారు. నేను అలాగే మా అమ్మకి సాయం చేసినట్టుగా కూర్చొని చదువు ఎగ్గొట్టడానికి మా అమ్మతో మాట్లాడుతున్నాను. అమ్మ 4వ క్లాస్, అమ్మ నేను ఎప్పుడైనా అమెరికా వెళ్తానే అన్నారు. మా నాన్నగారు వెనకతలు కూర్చున్నాడు. మా అమ్మని చిట్టి అని పిలిచేవాడు. మా అమ్మతో అంటున్నాడు, చిట్టి మనమేంటి, మన బ్రతికేటి, అసలు మనం విమానం ఎక్కగలమా? ఈ కర్రోడు, నాకు ముద్దు పేరు ఏంటండి కర్రోడు, ఈ కర్రోడు అమెరికా వెళ్తానే అంటున్నాడు. నేను 93వ సంవత్సరం అంటే ఎక్కడమే కేఎల్ఎం ఎయిర్లైన్స్ 747 బోయింగ్ ఫ్లైట్ ఎక్కానండి. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు, 87లో చనిపోయారు. ఆ ఫ్లైట్లో కూర్చొని ఏడ్చి, డాడీ మీరుంటే ఎంత ఆనందించేవారు డాడీ అనుకున్నా. అంటే ఒకసారి ఆలోచించేయండి, మాకున్న స్థితిగతులు బట్టి, ఆవేళ మాకున్న స్థితిగతులు బట్టి ఏదో నేను సామాన్యమైన చిన్న ఉద్యోగం చేసుకొని ఒక సామాన్యంగా ఉండవలసిన పరిస్థితి నాది. మరి ఈవేళ ప్రపంచ రాజ్యాలకు వెళ్ళి ప్రపంచంలో సువార్త ప్రకటించే కృప. అంటే నేను అమెరికా దేశంలోనే ఇలాగే సువార్త చెప్తాను. నాతో మీరు ఎప్పుడైనా రండి, భారతదేశం ఎక్కడికి వెళ్ళినా ఈ అధికారంతో చెప్తాను ఎక్కడైనా వాక్యం. అమెరికా దొరలకు కూడా ఇలాగే వాక్యం చెప్తాను. నేను వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే 7 నెలలు క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అనే చర్చ్లో సీనియర్ పాస్టర్గా పనిచేశాను అమెరికా దేశంలో. అమెరికాకి వెళ్ళే ముందు ఇంగ్లీష్లో ప్రసంగాలు చేయలేదు. నా చదువు అంతా తెలుగు మీడియమే. అనర్గళంగా 7 నెలలు అమెరికా దేశంలో ఇంగ్లీష్లో ప్రసంగాలు చేశాను. అమెరికన్ టెలివిజన్స్లో, అమెరికన్ రేడియోస్లో మాట్లాడానండి. అప్పుడు నేను అనుకున్నాను, ఐఎమ్ సో ప్రెషస్ టు ది గాడ్, నేను దేవునికి చాలా అమూల్యమైన వాడిని. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో చాలామంది ఎన్ని కష్టాలు పడ్డారు,
ఎన్ని బాధలు పడ్డారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఎందుకైనా పుట్టాను, నా చదువు ఏం పనికిరాదా, నా బ్రతుకు ఇంతేనా, నేను ఏమైపోతాను అనుకోను. నీకు ఇవాళ దేవుడు నీ స్థితి ఎలా మార్చాడండి. ఆల్రెడీ నీ స్థితిగతులు మార్చేసాడు. ఏంటి ఆ పాట ఉంది కదా, నేను మన కథ మొత్తం మార్చగలడు. ఎందుకు నీ కథ మారుస్తాడంటే యు ఆర్ ప్రెషస్ టు ద గాడ్. నువ్వు దేవుడికి విలువైన వాడివి, విలువైన దాని అది ముందు తెలుసుకోవాలి. నువ్వు ముందు నీ అంతటి నువ్వు విలువైన వాడు అయిపోవాలంటే అయిపోవు. నువ్వంతటి నువ్వు విలువైన దాని వైపు అంటే అయిపోలేవు. దేవుడికి విలువైన దానిగా నువ్వు ఉండాలి. అంటే మదర్ తెరీసా గారికి ఇంగ్లీష్ రాదు, చదువు లేదు, డిగ్రీలు లేవు ఆవిడికి. ఒక 4 అడుగులు ఎత్తు మనిషి అంతే. కానీ దేవుడు ఆవిడని ఎంత కనపరిచాడని సో ప్రెషస్ టు ద గాడ్. ఈ భక్తుల చరిత్రలన్నీ చూస్తే విలియం కేరీ గారు, జార్జ్ ముల్లర్, డేవిడ్ లివింగ్స్టన్, జాన్ వెస్లీ, వీళ్ళందరూ దే ఆర్ సో ప్రెషస్ టు ద గాడ్. డేవిడ్ లివింగ్స్టన్ గారు అయితే ఆఫ్రికా ఖండంలో ఆవేళ మ్యానేటర్స్ మనుషులు తినేస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఒక ఖండాన్ని ప్రభు కొరకు సంపాదించిన గొప్ప వ్యక్తి అండి డేవిడ్ లివింగ్స్టన్. సీ సో ప్రెషస్ టు ద గాడ్. ఆ డేవిడ్ లివింగ్స్టన్ సమాధి చేసినప్పుడు అండి ఇంగ్లాండ్ దేశంలో చక్రవర్తి గారిని ఒక మాట చెప్పమంటారు. అయ్యా ఈయన గురించి ఒక మాట చెప్పండి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ అ లివింగ్ స్టోన్ అంటాడు. ఆయన జీవించుచున్న రాయి. ఇవాళ నేను దేవుడిని అడుగుతున్నా ఏంటంటేనండి, ప్రభువా నేను విఫలుడైన సేవకుడిగా ముగించకూడదు నా జీవితం. ఐ డోంట్ వాంట్ ఎండ్ అప్ లైక్ ఎ ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్. కారణం ఏంటంటే నేను చాలామంది సేవకులు చూశాను, పెద్ద పెద్ద సేవకులు విఫలులు అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు వాళ్ళ జీవితంలో. అది వద్దు ప్రభు అని అడుగుతున్నాను. రెండోది ఏంటి అడుగుతున్నానంటే, ప్రభు మీ రాకడలో నేను ఎత్తపడాలి, మరణం కూడా నాకు వద్దు ప్రభు అని ప్రేయర్ చేస్తున్నాను. మళ్ళీ అందులో ఏంటి అడుగుతున్నానంటే, ప్రభు మీ సన్నిధికి వస్తాను కదా, వచ్చినప్పుడు నన్ను మీరు బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలి అని అడుగుతున్నాను. ఇక 4వది అంటే ఒక విపరీతమైనది అడుగుతాను, దేవుడు చేస్తాడో లేదో తెలియదు కానీ, ప్రభు నేను ఒక చరిత్రాత్మకంగా ఉండాలి. ఎలీషా, ఏలియా, లివింగ్స్టన్, జార్జ్ ముల్లర్, యాంగిచో, బెలిగ్రామ్, భక్త సింగ్ గారు, ఇలా ఒక చరిత్రగా నేను ఉండాలి. నా గురించి చెప్పుకోవాలి ప్రజలు. డబ్బుల గురించి నేనేం ఆశించట్లేదండి, మేడలు మిదిలి కావాలని ఇవేమి నేను ఆశించట్లేదు. వీటన్నిటికీ అతీతంగా దేవుడు నన్ను మలిచేసాడు. ఇవాళ నేను దేవుడు తప్ప నాకు ఎవరు మనుషులు కూడా లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నానండి, ధనబలము జనగలము అని నీకు ఉన్నంత కాలం నువ్వు దేవుడికి దగ్గరగా వెళ్ళలేవండి. నువ్వు ధనబలాన్ని జనబలాన్ని వదులుకుంటేనే దేవుడికి దగ్గరికి వెళ్ళగలవు. నేను ఒంటరి దానిని అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలను. నేను ఒంటరి వాడిని అంటే దావీదు గారు ఏమంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉండగా లోకంలో నేను అక్కర్లేదు. దావీదికి చుట్టాలు లేరా, దావీదికి బంధువులు లేరా, రక్త సంబంధం లేరా, బోళ్ళు మంది ఉన్నారు. యోబు గారు ఏమన్నాడండి, తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చాను, మళ్ళీ దిగంబరని యోబుకి ఎవరు లేరా, బోళ్ళు మంది ఉన్నారు బంధువులు. బట్ ట్రూత్ ఏంటంటే నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో దేవుడిలో నువ్వు బలపడిపోతావు అండి. దేవుడు నన్ను బలపరిచేస్తాడు. దేవుడు నేను అనేకులు జనాలుగా ఏమన్నాడు, జనములు నీకు ఇస్తానంటున్నాడు, దేశాలే నీకు ఇచ్చేస్తానంటున్నాడు అండి. నా వరకైతే నేను ఒంటరి వాడినే. నాకు భార్య లేదా, ఉన్నది, కొడుకు లేడా, ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ నేను ఒంటరి పోరాటం చేస్తాను. తెల్లవారు 4 గంటలు వేసి ఏడ్చి ప్రార్థన చేస్తానండి, గోజాడుతాను దేవుని సన్నిధిలో. సో ఇక్కడ కూర్చుని మీరందరూ నా మైక్ వింటున్న ప్రపంచాన్ని చెప్తాను, యు ఆర్ సో ప్రెషస్ టు ద గాడ్. దేవుడికి చాలా విలువైన దానివి, విలువైన వాడు తెలుసుకోండి. వివరణలు చూద్దామండి. మీరు దేవునికి అమూల్యమైన వారు అనే దానికి వివరణలు చూద్దామండి. చదువుతల్లి నెంబర్ 1, బైబిల్ ప్రకారము మీరు మీ క్రియల వల్ల కాదు, మీరు మీ క్రియలు లేకపోతే నేను నా క్రియలను బట్టి కాదు, కానీ మీరు ఆయన సృష్టి కాబట్టి, ఆయన మనం సృజించాడు కాబట్టి దేవునికి అత్యంత అమూల్యమైన వారు, దేవునికి మనం అమూల్యమైన వారము, గౌరవించబడిన వారు మరియు ప్రేమించబడిన వారము. ఏదో మన క్రియలను బట్టి కాదు. వెక్టర్ ప్రభాకర్ ఏదో మంచోడు అని దేవుడిని దీవించలేదు. మీరు మంచోళ్ళని దేవుడు దీవించలేదు. నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోయారు. బట్ గాడ్ లవ్స్ యూ బికాజ్ హీ క్రియేటెడ్ యూ. ఒక భక్తుడు ఒక దగ్గర రాస్తుంటాడండి, మనం 2 సార్లు దేవుని వారు అంటాడు. ఏమంటాడంటే ఆయన మనని సృష్టించాడు, ఆయన మన విలువ పెట్టుకున్నాడంట.
రెండుసార్లు మన దేవుని వారం, పుట్టుకతో మన దేవుని వారం, ఆయన శిలువ రక్తంలో మన కొనడం వల్ల మన దేవుని వారం. నిజంగా చెప్తున్నానండి, నీ మీద నీకు హక్కు లేదండి, నీ దేహం మీద నీకు హక్కు లేదు, నీ జీవితం మీద నీకు హక్కు లేదు. దేవా నీ చిత్తం ఎలాగుంటే నడిపించని అడగాలి మనం. నన్ను ఎలా వాడుకుంటావు వాడుకో ప్రభు అని దేవుడిని అడగాలి. 2 చదువమా. నీవు దేవుని దృష్టికి ప్రియుడవైనందున నీవు దేవుని దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. గనుడవైతే ఏంటి, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఇవాళ నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో పెట్టాడండి. ఆలోచించేయండి, ఇవాళ నిన్ను స్థితిగతులు మార్చేశాడు. ఇవాళ నీవే నీ ఇంటికి ఒక మూల పురుషుడిగా మూల స్త్రీగా ఉన్నావంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక సంఘంలోని ఒక మూల స్తంభముగా ఉన్నామంటే ఆలోచన చేసుకోండి. ఏంటి, పట్టణంలోని ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నట్టు ఆలోచన చేసుకోండి. అంటే దేవుడు నీకేం చెప్తున్నాడంటే అక్కడ మళ్ళీ చదువురా. నీవు దేవుని దృష్టికి ప్రియుడవైనందున దేవుడి దృష్టికి ప్రియురాలు అవుతావు కాబట్టి ఘనుడు అవుతావి. తర్వాత దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక దేవుడు నిన్ను ప్రేమించున్నాడు గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాడు. ఏంటి మనం అనుకుంటామండి, మన ఇంట్లో వాళ్ళు మన ఏంటి సాధారణంగా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీ ఇంట్లో వాళ్ళే ముందు మీకు వ్యతిరేకంగా ఉంటారు. ఏంటి నువ్వు బాగుపడుతున్నావు అంటే బాధపడేది ఎవరండి, మీ ఇంట్లోనే బాధపడతారు. పైవాడికి ఏం కావాలి, మీ ఎదురింటోడికి అవసరం లేదు. ఏంటి ఇస్కరియోతు యోధ ఎక్కడి నుంచి వచ్చాడు, పైనుంచి వచ్చాడా? 12 మంది అపోస్తులు వాడు ఒకడు. ఎప్పుడు మన వాళ్ళే మనకు వ్యతిరేకంగా ఉంటారు. మళ్ళీ చదువుతలే మాట, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాడు. ఎప్పుడైతే దేవుళ్ళో నువ్వు ఉన్నావో మనుషులు నీ దగ్గర ఉంటారండి, మనుషులు నీ చుట్టూ ఉంటారు. ఏంటి వాళ్ళు నేను ఆశిస్తుంది అయితే పెద్ద ప్రణాళిక. ఐ వాంట్ పీపుల్ టు వర్క్ విత్ మీ. మనుషులు నాతో పని చేయాలి, అడుగుతున్నాను దేవుడిని. చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి, చాలా ఆశలు ఉన్నాయి నాకు చేయాలని. అది నాకు అసాధ్యం, దేవుడికి సాధ్యం. తర్వాత మీరు ఎన్నుకోబడ్డారు, మీరు పుట్టక ముందే యు ఆర్ చూజన్ వన్స్ అంటున్నాడు. మీరు ఎన్నుకోబడ్డారు, మీరు పుట్టక మునిపే దేవుడు మిమ్మల్ని ఎరిగి మీకు రూపం ఇచ్చాడు. ఏమండి ఆలోచించండి, ఇక్కడ ఉన్న మన చర్చ్లో ఆలోచన చేస్తే విగ్రహారాధన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నా వరకు అయితే నేను ఆయన బోర్న్ క్రిస్టియన్, పుట్టడమే క్రైస్తవుడిని. ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. కానీ మీరు ఆలోచన చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది విగ్రహారాధనలు చేశారు, ఎంతమంది అన్యులుగా జీవించారు. ఆ వేళ మీకు తెలియదు నిజదేవుడు మీరు తెలుసుకుంటారని. ఆ వేళ మీకు తెలియదు సృష్టికర్తని రక్షకుడికి అంగీకరణ మీకు తెలియదు ఆ వేళ. కానీ గాడ్ నోస్ దట్, దేవుడికి తెలుసు. పౌలు గారు రాస్తుంటాడు, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఏ శరీరయు నశించకూడదని. అండ్ ఇవాళ మన బంధువులు ఉన్నారు, మన ఎన్ని చెప్తున్నారు మారట్లేదు, వాళ్ళు మారాలి అని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తప్ప దేవుడు రాక ఇప్పుడు వస్తేనంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ప్రభు రాకడ మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇమ్మీడియట్గా జరిగేదని 7 సంవత్సరాల శ్రమకాలం స్టార్ట్ అయిపోద్ది. 7 సంవత్సరాల శ్రమకాలంలో 3.5 సంవత్సరాలే రక్షణ ఉంటుంది, మిగిలిన 3.5 సంవత్సరాలు రక్షణ ఉండదు. అందరూ దేవుడు దూషిస్తారు. ఇవాళ ప్రపంచ స్థితిగతులే మారిపోతున్నాయి. తర్వాత చదువు తల్లి, మీరు అనంతంగా ప్రేమించబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మీకోసం తన ఏకైక కుమారుని ఇచ్చాడు. ఏంటి ఆలోచించేయండి. పౌలు గారు దీనికి ఒకరు చెప్తా అంటాడు, తన కుమారుడిని నీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు నీకు ఏది ఇవ్వకుంటుంటాడు. ఏంటి వాళ్ళు ఆలోచించండి. మనం ఈ రోగాలతో బాధపడుతూ ఇవన్నీ ఉంటాయి. ఏంటి ప్రతి రోగి కూడా వాళ్ళు సమర్థించుకుంటారండి, మా ఆయన వల్లే నాకు ఈ రోగం వచ్చింది. ఏంటి ఆలోచించేయండి. మొన్నటి దినాన్ని ఫ్రైడే ప్రేయర్కి నా స్నేహితుడి భార్య వచ్చి కూర్చొని అంటే ప్రేయర్ స్టార్ట్ అవ్వకముందు అనమాట. ఆవిడకి ఆ మధ్యలో ఆపరేషన్ చేసి కడుపులోంచి ఏదో కాయలు తీసి అన్నీ చేశారు. మంచి ఆమె. నేను అడిగాను, అమ్మా నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నా సూటిగా సమాధానం చెప్తావా అని అడిగాను. ఏంటి పాస్టర్ గారు, నీకు హాస్పిటల్లో పెట్టినప్పుడు నీ తల దగ్గర బైబిల్ పెట్టుకున్నావు, దేవుని ప్రార్థిస్తున్నావు నువ్వు, కానీ నేను ఒకటి అడుగుతానమ్మా, నువ్వు ఎప్పుడైనా ఆ టైంలో నాకు ఎందుకు ఈ రోగం వచ్చిందని ఆలోచన చేసావా అని అడిగాను. ఏంటి ఆ వేళ ఆవిడ చెప్పిన మాట నా హృదయాన్ని తాకిందండి. ఆవిడేమన్నా తెలుసండి, పాస్టర్ గారు నాకు ఒకటి అర్థమైందండి, నేను ఎక్కడో పాపం చేసానని అర్థమైందండి అన్నదండి. పాపాల వల్ల సంక్రమించే రోగాలండి
ఏ రోగి కూడా రియలైజ్ అవ్వరు. ప్రతి రోగి కూడా వాళ్ళు మరి సమర్థించుకుంటారు. ఎవడికి రావండి ఈ కష్టాలు అంటాడు, అండ్ ఎవడు తాగడండి అంటాడు, ఎవడు హాస్పిటల్కి వెళ్ళండి అంటాడు. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు బీపీ ఉంటే ప్రసంగించానంటే పాస్టర్ స్లోగా నా దగ్గరకు వస్తారు. సార్ బీపీ లేని పాస్టర్ ఎవడు ఉన్నారు, నేను ఉన్నాను కదరా అంటానండి. అలాగంటే అక్కడ వెళ్ళిపోతారు. అక్కడ ఆలోచన చేసుకోండి. చదవమా అదే మాట. మీరు అనంతంగా ప్రేమించబడ్డారు. అనంతంగా ప్రేమించబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు ఎంత కాబట్టి ప్రేమించాడంటే మీకోసం తన ఏకైక కుమారుని ఇచ్చాడు. ఏకైక కుమారుని శిలువ మీద మీ కొరకు బలిగా ఇచ్చాడండి. తర్వాత చదవమా, సైడ్ హెడ్డింగ్స్ అయితే రిఫరెన్స్ చెప్తాను. దేవుడు ప్రతి విషయాన్ని పట్టించుకుంటాడు. దేవుడు ప్రతి విషయాన్ని పట్టించుకుంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయండి గనుక ఆ, మీరు భయపడకుడి. మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠ. మీరు అనేక మంది పిచ్చుల కంటే శ్రేష్ఠులండి. ఏంటి మనం అనుకుంటాం, అసలు దేవుడికి మనసు ఉందా, దేవుడికి హృదయం ఉందా, నేను అద్దె కట్టుకోలేకపోతున్నాను, ఆయన దేవుడా, ఏంటి నేను ఈ బాధల్లో ఉన్నాను, దేవుడా, ఈ క్రిస్మస్కి ఒక పట్టుచీర లేదు, ఆయన దేవుడా, ఎన్ని మాట్లాంటామండి దేవుడిని. ఏంటి దేవుడు ఏమంటున్నాడండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా. ఏంటి వాళ్ళు నేను ఉన్నానండి, నేను నా మెసేజ్ వ్యక్తిగత జీవితం నుంచే చెప్తానండి. ఏంటి నేను ఇవాళ తింటున్నానంటే దేవుడు నాకు పెడుతున్నాడండి, గాలి పీలుస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చాడండి. రేపు ఒక ప్రణాళిక ఉంది, రేపు ఒక పని ఉందంటే దానికి కావలసిన సొమ్ము ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపించి దేవుడు నాకు ఇస్తాడండి. ఆ పని జరుగుతుంది అంతే. 40 లక్షల మందిని ఆ యొక్క ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు మనల్ని నడిపించడండి. పగలు ఎండ తగలకుండా ఏంటి రాత్రి వెలుగు స్తంభాన్ని పెట్టి వాళ్ళు 40 సంవత్సరాలు పోషించాడండి. మాంసం అంటే మాంసం పెట్టాడు, ఏం కావాలంటే పెట్టాడండి. మళ్ళీ పోషించడండి. నీ చిన్న కుటుంబాన్ని దేవుడు పోషించలేడా? నీ చిన్న అవసరాలు దేవుడు తీర్చలేడా? నమ్మట్లేదు దేవుడు మనం. తర్వాత ఆయన మీ జీవితంలోని అతి చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. దేవుడు పట్టించుకుంటాడని మనం అనుకుంటాం. నేను ఏం తప్పు చేసాను అని అనుకోండి. ఎక్కువ మంది అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, నా మైకులు ఉన్న వాళ్ళకి చెప్తాను. ఇహలోక దేవత నీ మనోనేత్రాలకి అంధకారం కలిగించినాడు. నీ తప్పు నీకు తప్పుగా కనిపించదు. నీ తప్పు నీకు తప్పుగా కనిపించదండి. సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడినైపోతానేమో అని నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను నలుగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన ఏమంటున్నాడు, నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఆ హంబుల్నెస్, ఆ హ్యూమిలిటీ పౌలు గారిని అంత ఘనంగా వాడుకుందండి. అండి నా వరకు అయితేనండి నేను ఎవరి దగ్గరైనా ఒకటే చెప్తానండి, ఆడి పాత ధూళి కూడా నేను పనికిరానని చెప్తాను. దేవుడు ఒక అయోగ్యుని పిలిచి వాడుకుంటున్నాడు తప్ప నేనేదో గొప్పవాడిని కాదు. నా వల్ల ఈ పనులు అయ్యి ఆ పనులు అయ్యి నేనేం అనుకోను. నాకు అడుక్కున్నవాడికి ఆహారం పెడితే నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఈ అడుక్కున్న వాడికి భోజనం పెట్టే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నేనేం గొప్పవాడి కాదు వాడికంటే. రేపు నేను అడుక్కోవచ్చు రోడ్ల మీద. ఇవాళ నువ్వు అనుకోవచ్చు నీ స్థితిగతులు చూసి నువ్వు విర్రవీగితే రేపు నీ స్థితిగతులను ఏం చేస్తాడండి, పాడాం కదా కథ మొత్తం మార్చేస్తాడు. నెబుకద్నెజరు కథ మార్చేసాడా లేదా దేవుడిలాగా? ఏమైపోయాడు, గడ్డి వేసాడు వాడు వెళ్ళి. ప్రపంచాన్ని సాధించాలన్న అలెగ్జాండర్ పరిస్థితి ఏంటి, 33వ సంవత్సరంలో చచ్చిపోయాడండి. కనుక వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు ప్రతి విషయాన్ని లక్ష్యం చేస్తాడు. నీవనే మాట లక్ష్యం చేస్తాడు, నీ క్రియలు లక్ష్యం చేస్తాడు, నీ బ్రతుకునని చూస్తుంటాడు. తర్వాత మీరు ఒక నిధి, మీ విలువ మీ గతం మీద తప్పుల ద్వారా కాదు, మిమ్మల్ని ఎవరు సృష్టించారో దాని ద్వారా నిర్ణయించబడుతుంది. ఏంటి మనం ఒకసారి ఆలోచించండి. అల్లాడి పాపి, ఈవిడి పాపి, ఈడి పనికి మనలోడని మనం చెప్పేస్తుంట. నీ బ్రతుకుని బట్టి కాదు, నీ పాపాలను బట్టి కాదు, నీ స్థితిగతులను బట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన కృపను బట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఒకసారి ఆలోచించండి. మన ఆడవాళ్ళు ఉన్నారు, బజారుకి వెళ్ళి వంకాయలు తీస్తారు. ఎన్ని ఎంచుతారు, ఎంచి అరగంట సేపు వంకాయలు తీసుకొస్తుంది. ఆ వంటగదిలోకి వెళ్ళి కొయ్యడం మొదలు పెట్టగానే మొదటి వంకాయలోనే పుచ్చి కనిపిస్తుంది. అయ్యో అరగంట సేపు ఎంచని పుచ్చేట్రా అని వంకాయని పారేస్తుందా? అరిదే ఏం చేస్తాడని ఆ పుచ్చిని తీసి పారేసి చక్కగా వంకాయ వండుకుంటుంది.
దేవుడు అంతేనండి. మన పాపాలు ఏంటి దావీదు గారు అంటారు, యెహోవా దోషములను నిర్లక్ష్యం చేసినలా ఎవడు నిలబడతాడు ఆయన దగ్గర? విక్టర్ ప్రభాకర్ కదా, ఎవడు నిలబడలేడు ఆయన దగ్గర. ఆయన మన దోషాలు లెక్క చేయడండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత పాపినైనా చేర్చుకునే గొప్ప దేవుడు. తర్వాతమ్మా ముగింపు. ఆ, దేవునికి నీవు అమూల్యమైన వాడవు, దేవునికి నువ్వు అమూల్యమైన వాడువు, అమూల్యమైన దానివి. గణపరచబడిన వాడవు గనుక నీవు గణపరచబడిన వాడువు, గణపరచబడిన దానివి. నీకు బదులుగా ప్రజలను నీకు బదులుగా ప్రజలను, దేశాలను ఇస్తాడు. దేశాలను ఇస్తాడు. దేవుడు నీకు బదులుగా ప్రజలను ఇస్తాడు. ఏంటి నీ ఊరో తెలియదండి. ఇప్పుడు నేను అమెరికా దేశం వెళ్ళాను, నేను 93వ సంవత్సరం. నేను ఎవడో తెలియదు ఎవరికి కూడా. నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది నన్ను వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని, అమెరికా దేశంలో ధరలు ఎవరు ఇతర దేశాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకోరండి, లేదా హోటల్స్లో అక్కడ ఉండాలి. కానీ నేను అమెరికా వెళ్తే ప్రతిసారి నన్ను పోటీ పడతారు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎంత ప్రేమిస్తారండి. ఆలోచన చేస్తాను, దేశం కానీ దేశంలో నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, నాకు ఎంత సహాయం చేస్తున్నారు, ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఈ మాట, దేవుడు నీకు జనాల్ని ప్రతిగా ఇస్తాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తామండి? మనము దేవుని దృష్టికి ప్రియులము. ఇందాక చదివింది యోషియా 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు నా దృష్టికి ప్రియుడు కాబట్టి ఘనుడవైతివి. గనుడు అయితివి. ఏంటి దేవుని దృష్టికి నువ్వు ప్రియుడు అయితే ప్రియురాలు గనుడు, నువ్వేం గొప్పదాని కాదు, నేనేం గొప్పని కాదు. అంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను 84వ సంవత్సరంలో కొడైకెనాల్లో ఒక పెద్ద సేవకుని కలుసుకున్నాను. ఆ సేవకుని కలుసుకునేటప్పుడు మా స్పిరిచువల్ ఫాదర్ అక్కడ ఉన్నాడు. ఆయన నాకు ఆ సేవకుని ఎలా పరిచయం చేశాడంటే, బాబు వీడి పేరు పలానా పలానా, ఈ ఆడంగులోడు బాబు అని చెప్పాడు. మా దగ్గర పని చేస్తాడు బాబు వీడు అని చెప్పాడు. అది 84వ సంవత్సరం. తర్వాత దినాల్లో ఆయన పేరు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మారిపోకపోతుంది. ఆ గుంటూరులో ఆయన సంఘమే 7,000 మంది, 8,000 సార్. నేను అప్పుడు అనుకున్నా, ఆ వాళ్ళు నాకు ఆయన ఏం పరిచయం చేశాడండి, ఈడు మామూలుడు, ఈడు ఆడంగులోడు అని పరిచయం చేశాడు. కానీ దేవుడు ఆయన ఏం చేశాడండి, గనుడిగా చేసేసుకున్నాడు. దేవుడు నీకు ఎప్పుడు ఏ రీతిలో గణపరిచి వాడుకుంటాడో నీకు తెలియదండి. కానీ దానికి ఒక క్లాస్ ఉంది. ఏంటండి, ఎవడు దీనుడై నా స్వరము విని వణుకుచుండడం వాడిని నేను దృష్టి. అంటే చాలామంది వాళ్ళంతటా లీడర్స్ అయిపోవడానికి ట్రై చేస్తారు. మోషే చేశాడు కదా పని, ఆయన లీడర్ అయిపోవడానికి ట్రై చేశాడు, ఐగుప్తుని చంపేశాడు. కానీ అదేం చేసిందండి, మోషేని 40 సంవత్సరాలు మిథ్యాన్లో దాగునేలా చేసింది. నీ అంతటి నువ్వు పైకి రాలేవు, నా అంతటి నేను పైకి రాలేనండి. ఏమంటే వాక్యం ఏం చెప్తుంది, నీ నోరు కాదు పరులే నిన్ను ఒకటి ప్రజలు చెప్పాలి నీ గురించి. ఈ అమ్మాయి చాలా భక్తి కలిగింది, నేను చాలా భక్తి కలిగిన ప్రజలు చెప్పాలండి. తర్వాత అండి, మనము దేవునికి ప్రతిష్ఠిత జనము. దేవునికి ప్రతిష్ఠిత జనము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠితమైన జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ జనంగా ఏర్పడి. కొన్ని కుటుంబాలు చూడండి, మన ఎరిగిన కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఆ కుటుంబాన్ని దేవుడు గణపరుస్తుంటాడు. అంటే మొన్నటి దినాన్ని నేను ఒక వివాహానికి వెళ్ళాను, అలాగే సమీప బంధువులే. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత దీవించాడంటే, ఒక జిల్లాకే వాళ్ళు అధికారులుగా, జిల్లాకే నాయకులుగా ఉన్నారండి. అంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడండి, గణపరుస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి, ఒరే మీరు ఎక్కువ జనమని, మీరు బలవంతులని నేను ప్రేమించట్లేదు. యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే, జాగ్రత్తగా వినండి ఈ మాట, సమస్త జనముల కంటే లెక్కకు తక్కువే కదా, మీరు లెక్కకు చాలా తక్కువ. ఇది ఎవరి గురించి చెప్తున్నాడండి ఈ మాట? ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. ఏంటి ధ్యానించినప్పుడు అయితేనండి దేవుని గణపరిచాను, ఏడ్చాను, కొనియాడానండి. అండ్ ఇశ్రాయేలీయులు ఎంతమంది అండి జనాభా? 1,000,000 మంది కూడా కాదండి.
90 లక్షల నుంచి 1 మధ్యలో ఉంటారు ఇస్రాయేల్ జనాంగం. ఏమండి ఇవాళ ఆలోచన చేయండి, ప్రపంచానికి మూలం ఇస్రాయేల్ దేశం. ఏంటి ఇవాళ ఇరాన్ అనే ఒక భయంకరమైన టెర్రరిస్ట్ దేశాన్ని తునాతనకలు చేసి పడేశారండి. ఎవరండి వీళ్ళకి తోడుగా ఎవరిని పెట్టాడు దేవుడు? అమెరికా వాడు పెట్టాడు. అమెరికా అనేది ఏంటండి? అగ్రరాజ్యం. అమెరికా అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. అమెరికా చెప్పిన మాట ప్రపంచం వినాలి. నేను అమెరికా దేశంలో వైట్ హౌస్కి వెళ్ళాను 93వ సంవత్సరంలోనే. అప్పుడు మీరందరూ చూశారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు కూడా, గేరీ గారు, షారా గారు అని. నేను ఇక వైట్ హౌస్లో, అమెరికా దేశంలో, వైట్ హౌస్ అంటే పరిపాలించేది ప్రపంచానికి, అమెరికాని పరిపాలించేది. నేను అక్కడ నిలబడితే ఆవిడ నాతో ఏమంటుంది తెలుసండి, ఆ పాస్టమ్మ, నువ్వు ఎక్కడ నిలబడ్డావో తెలుసా అంటుంది. ఎక్కడమ్మా అని అడిగాను. ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రదేశంలో నేను నిలబడ్డామని. అండి ఇవాళ అమెరికా ఎదురుగా నేను నిలబడగలడండి? అమెరికా చెప్పిన మాట ప్రతి ఒక్కడు వినాలా? సీక్రెట్ ఇది. ఎంత దేశం ఎవడి మాట వినాలండి? ఇప్పుడు ఇస్రాయేల్ మాట వినాలి. చిన్న దేశం మాట వినాలి, ఇస్రాయేల్ మాట. అమెరికా వాడికి ఇరాన్ వాడికి యుద్ధం లేదండి. యుద్ధం ఎవరికి? ఇస్రాయేల్ వాడికి ఇరాన్ వాడికి యుద్ధం. ఆ హిజ్బుల్లాహ్ అనే చుట్టుపక్కలందరినీ నాడు రేపి ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేసి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేల్ దేశం భూమి మీద లేకుండా, మ్యాప్లో లేకుండా చేసేలేనే. అండ్ ఆలోచించేయండి, అమెరికా అనే దేశం కానీ ఇస్రాయేల్ పక్షంగా లేకపోతే వాళ్ళ కార్యాలు చేయలేరు. యుద్ధాలు చేస్తున్నారు, అర్థం కావట్లేదు. నెల అయిపోతుంది, ఏంటి ఎలాగ ఆపాలని. రష్యా వాడు ఏం చేస్తున్నాడండి? రహస్యంగా వీళ్ళకి సాయం చేస్తాడు ఇరాన్ వాళ్ళకి. రష్యా వాడు దేవుడు ఏం చేసాడు తెలిసిండు రష్యాని? రష్యా సైనికులందరూ కూడా ఎవడో తరం కూడా యుక్రెయిన్ నుంచి పారిపోయారండి. ఇవాళ రష్యా వాడు పుతిన్ అనేవాడి మీద తిరుగుబాటు వచ్చేసింది. ఇవాళ వాడు బ్రతిమలాడుతున్నాడు అమెరికా వాడిని, ట్రంప్ని బ్రతిమలాడుతున్నా, అయ్యా ట్రంప్ గారు యుక్రెయిన్తో నేను యుద్ధం చేయలేకపోతున్నాను సార్, మాకు సంధి చేసేయండి సార్ అంటాడు. సంధి చేసేయండి సార్. ఏమండి ఆ స్థితి ఎవరు కల్పించాడండి? దేవుడు కలిగించాడు. చిన్న జనం అండి, 1 కోటి మంది కూడా. భారతదేశ జనాభా అంతే 45 కోట్లు దాటి 145 కోట్లు దాటేసింది. ఇండియాని కానీ ఇస్రాయేల్ కొట్టాలంటే 24 అవర్స్లో ఇండియా చితకొట్టేస్తారు ఇస్రాయేలీలు. 24 అవర్స్లో. ఆలోచన చేసుకోండి, చిన్న దేశం. రష్యా వాడిని దేవుడు ఆపేసాడు అక్కడ. చైనా వాడు ఏం చేస్తున్నాడండి? రహస్యంగా వీళ్ళకి అందరికీ ఆ మందుగుండి పంపిస్తున్నాడు ఇరాన్ వాడికి. అమెరికా వాడికి కనిపెట్టాడు. మొత్తం చైనా షిప్లు అటు వెళ్ళడానికి వీల్లేదు, ఇరాన్ నుంచి ఏ షిప్లు రావడానికి వీల్లేదు. ఏకంగా కోపం ఎవరికి వచ్చిందండి? అమెరికా వాడికి కోపం రాలేదు, ఇస్రాయేల్ వాడికి కోపం. దేవుడు కోపం వచ్చింది. చైనా మీద గేటు పంపించాడు, వరదలు పంపించేశాడు. భయంకరమైన స్థితిగతుల్లో చైనాని పెట్టేశాడు. చైనా దేశంలో సిటీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా విలేజెస్కి వెళ్ళిపోయారు బతకలేక. ఆడికి అర్థం అవ్వట్లేదు చైనా ప్రెసిడెంట్కి. ఆడు కూడా బతిమలాడుతాడు, ట్రంప్ ఇక్కడ ఏటవుతుంది ట్రంప్ అంటాడు. ఏంటి వాళ్ళు ఆలోచన చేయండి. దేవుడు నీ పక్షంగా ఉంటే నీ శత్రువులు ఏం చేసేస్తాడండి? పునాదులతో నేపేస్తాడు. ఏమన్నాడండి? నీకు వ్యతిరేకంగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. నేను ఆలోచిస్తుంటానండి, ఓ ఇశ్రాయేలు దేశమా అని మీరు చదివే ఉంటారు బైబిల్లో. యెరూషలేముని గురించి మీరు ప్రార్థన చేయండి. యెరూషలేం గురించి ప్రార్థన చేయవారు వర్ధిల్లుతారు. ప్రే ఫర్ ఇజ్రాయేల్. కన్నీటి ప్రార్థన చేస్తానండి నేను ఇస్రాయేల్ గురించి, అమెరికా గురించి. అండ్ వాళ్ళ భారతదేశాన్ని కూడా భయం పట్టుకుందండి. అమెరికా దేశంలో ఇంటర్నేషనల్ రిలీజియస్ రిబెలియస్ పీపుల్ మీద రీసెర్చ్ చేసి, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఇంకొక సంస్థ భారతదేశంలో క్రైస్తవ సంఘాలు చాలా హింసిస్తుంది, వాటిని బ్యాన్ చేయండి అని పెట్టారండి. బ్యాన్ చేయమని ట్రంప్ వెంటనే ఆదేశం వేశాడు భారతదేశానికి. మా అమెరికా నుంచి కమిటీ వస్తుంది, దీని మీద ఎంక్వైరీ చేస్తారు అంటే వీళ్ళు ఏం మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. ఏంటి సంఘాలు పగలు మళ్ళీ మణిపూర్లో మారణ హోమం చేస్తున్నారు. మళ్ళీ మణిపూర్లో ఏమంటే ఆలోచించండి. ఇరాన్ దేశంలో ఒక ఆడపిల్ల తల ఇలా పైకి కనిపించిందని చంపేశారండి ఒక అమ్మాయిని. తల కనిపించకూడదు, అటువంటి నిరంకుశులు వాళ్ళు. ఇవాళ వాళ్ళందరినీ తీసి పడేశాడండి దేవుడు. భారతదేశానికి కూడా
ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను తల్లి, మీరు వెళ్ళి యుద్ధం చేయవసరం లేదు, ప్రార్థన చేయండి. మీరు వెళ్ళి ఎవరితో యుద్ధం చేయవసరం, ప్రార్థన చేయండి. యువర్ ప్రేయర్ చేంజెస్ థింగ్స్. నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఎంత అతిశయం ఉంటుందో తెలుసండి. నా ఒక్కడే ప్రార్థన ఇవాళ ఈ చట్టం తీసుకొస్తుంది. నా ఒక్కడే ప్రార్థన భారతదేశానికి ఉద్యమం తీసుకొస్తుంది. ఎందుకు తీసుకురాదని తెస్తుంది కదా. ఏలియా మనవంటి మనుషుడే, మానవ స్వభావం. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయిందండి. వెంకట ప్రభాకర్ ప్రార్థన చేస్తే ఎందుకు రాదండి భారతదేశ ఉద్యమం? గ్యారంటీగా వస్తుంది. నేను చెప్తున్నానండి, ప్రార్థనా పరులుగా మలచబడండి. మీ ప్రార్థన మీ స్థితిగతులు మార్చేస్తుంది. మీ ప్రార్థన మీ కుటుంబ స్థితిని మార్చేస్తుందండి. ఎవడు మీ ఎదురుగా నిలబడలేడండి, ఎవడు మీ ఎదురుగా నిలబడలేడు. మన దేవునికి ప్రియులుగా ఉండాలండి. తర్వాత చదవ, కంటిన్యూ చేయి. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనముల కంటే మీరు తక్కువ మంది, మీరు చిన్నోళ్ళు మీరు. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చడానికి యెహోవా బాహుబలము చేత, యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి, దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించాను. మిమ్మల్ని విడిపించాడు. ఇట్స్ అ గ్రేట్ గాడ్ అండి, ఇట్స్ అ గ్రేట్ గాడ్. మన వివాహానికి నేను అటెండ్ అయ్యానండి. సామాన్యుడు, గదవరాల కుమారుడు వాడు, సామాన్యమైన స్థితి. ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళ దయా దక్షిణలతో బతికిన వాళ్ళు వాళ్ళు. నేను ఆ పెళ్లి చూసినప్పుడు అండి ఏడ్చాడు. ప్రభువా, మీకు ఒకటి ఇష్టడుగా ఉంటే ఎంత దీవిస్తావా, ఇంతగా నువ్వు దీవిస్తావా ప్రభు అని ఏడ్చానండి. ఇట్స్ అ గ్రేట్ గాడ్. నీ స్థితిగతులు మార్చేస్తాడండి, మీ స్థితిగతులు మార్చేస్తాడు. నేను ఎరిగిన చర్చి దగ్గరలో ఒక చర్చ్ ఉందండి. ఇవాళ పెద్ద చర్చ్ అయింది, కానీ ఆయన ఒక చర్చిలో ఉండేవాడు ఆ కొండవర ప్రదేశాల్లో. సామాన్యంగా ఉండేవాడు, ఏదో న్యూస్ లెటర్ మెయింటైన్ చేసుకుంటుండేవాడు. నాకు ఎప్పుడు ఎదురైనా బ్రదర్ గారు అని మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత చిన్న గుడి పెట్టుకున్నాడు. ఇవాళ చర్చ్ బాగా డెవలప్ అయింది. కానీ ఆయన ఎర్లీ స్టేజెస్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నన్ను పిలిచాడు. వాళ్ళ అమ్మాయి ఎలాగుంటుందంటే పతలాగుండి బక్కిగా ఉంటుంది, పేద స్థితి అనమాట. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ పెళ్లి చేసుకున్నాడండి. నేను అడిగాను, ఇంత మంచి సంబంధం నీకు ఎలాగొచ్చింది అని అడిగాను. ఆయన స్టేజ్ ముందు చెప్పాడండి, వెంకట ప్రభాకర్ గారు నన్ను ఇలా ప్రశ్నించారు, నేను మీకు అందరికీ చెప్పాలి, ఇది నాకు స్థితి లేదు, ఒక అసిస్టెంట్ మేనేజర్ స్టీల్ ప్లాంట్ కొరని అల్లుడిగా తెచ్చుకుని స్థితి నాకు లేదు. కానీ నా కూతురు నేను ఎక్కడో పెళ్ళిలో చూశాడట. ఆయనే నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నా కట్న కానుకలు వద్దు, ఏమీ వద్దండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యవనస్తులతో నేను మాట్లాడుతున్నానండి, కుటుంబాలతో మాట్లాడుతాను. నీ స్థితిగతులను మార్చే దేవుడే యేసు దేవుడు అండి. నేను మా చెల్లి ఆ చింకు చేట పట్టుకొని ఆ పూతోలు గరువులో ఆ ఇంటి ముందు, మా వీధి ముందు 10 feet రోడ్డు ఉండేది. ఆ ఎద్దుల బళ్ళు వెళ్తే పేడలు అవి పడతాయి కదండి. నేను మా చెల్లి ఒక చింక్ షాట్ పట్టుకొని, మా చెల్లి ఎంత ఉండేది నేను ఎంత ఉండే, ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ చింక్ పేడ అది తీసుకొచ్చి నేను కల్లాపు చల్లుతుండేను. మా చెల్లి ఇల్లు అలుకుతుండేదండి. మేము ఎప్పుడు అనుకోలేదండి దేవుడు స్థితిగతులు ఇస్తాడని. అండి నాతో రండి ఎప్పుడైనా, నేను సిటీలో కానీ ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పిన మాట ఒకటి వినాలంతే. ఆడోడు వెక్టర్ ప్రభాకర్ అని చెప్పే పరిస్థితి లేదండి నాకు. ఇండియాలోని లేదు, అమెరికాలోని కూడా లేదు. అమెరికాలో నేను ఎక్కడైనా సరే వెక్టర్ ప్రభాకర్ ఒక అమెరికాలో చర్చిలో చూడాలంటే స్టేజ్ మీద ఉంటాడు వెక్టర్ ప్రభాకర్. ఆ ఘనత దేవుడిస్తాడండి మనకి, దేవుడిస్తాడే ఘనత. మన పనికి మాలినోళ్ళమే ఏంటి. మాస్లమనయ్య గారు ఎంత బాధతో అనుభూతి రాశాడని, ఎందులకు నాపై ప్రేమ అంత దయాస్వామి. ఏంటండి మాస్లమని అంటే నాలంటే తొంటరోడండి, పెంకోడు, నాలంటోడే. చదువు లేదు, సిటిహెచ్ అంటే థియాలజీలో తక్కువ అనమాట, 1వ క్లాస్ అనమాట. సిటిహెచ్ నుంచి బీటెచ్ చేశాడు, బీటెచ్ నుంచి బీడీ చేశాడు, బీడీ నుంచి ఎంటెచ్ చేశాడు, ఎంఏ చేశాడు. ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ సికింద్రాబాద్ ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఎక్కడో కెనడా దేశంకి వెళ్ళి ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఏంటి వెక్టర్ ప్రభాకర్ అనేవాడు యొక్క పనికి మాలిన ఉండండి. అమెరికా దేశంలో టెలివిజన్స్లో, అమెరికా స్కూళ్ళలో వెళ్ళి మాట్లాడాడండి. దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోతాడండి.
ముందు నువ్వు ఫీల్ అవ్వాలి కదండి. మన చర్చిలో ఒక ఆవిడ ఉండేప్పుడు లేచి చనిపోయింది. రోజు ప్రార్థన చేస్తుంది, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అంటుంది. ఏడు స్తోత్రం ప్రభు ప్రార్థన చేస్తుందని కూర్చొని ఆవిడ నోటి దగ్గర చూపెట్టానండి. ఏం ప్రార్థన చేస్తుంది తెలుసండి? సింకి శాటన్ ప్రభు, అరిపోయిన సీపిన ప్రభు, ఎండిపోయిన చేపను ప్రభు అంటుందండి. ప్రార్థన అంతా నేను అన్నాను, అమ్మా నీకు సింకి శాటమని నీకు ఎవడే చెప్పాడు? నువ్వు అరిగిపోయిన చీపురని ఎవడే చెప్పాడు నీకు? నిన్ను దేవుడు ఎలా పిలుస్తున్నాడు? నిన్ను రాజులైనా యాజక స్వామిగా పిలుస్తున్నాడు. యు ఆర్ ద గ్రేట్ ఉమెన్, నేను గొప్పదానిగా దేవుడు పిలుస్తున్నాడని చెప్పానండి. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ఏర్పరచబడిన వంశము, దేవునికి ఏర్పరచబడిన వంశము. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన జాగ్రత్తగా ఆలోచన. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమైనారు. అండ్ దేవుని గుణాతిశయాలు మనం ప్రకటించాలండి, దేవుని ఘనతను ప్రకటించాలండి. నిన్ను చూసిన వాళ్ళు ఎంత మంచి క్రైస్తవులండి అని చెప్పాలి అండి. మన దినాన్ని ఒక రాజకీయ నాయకుడిని రాళ్ళ పెట్టి కొట్టేశారటండి. కొట్టిస్తే వాళ్ళందరూ వచ్చి క్రైస్తవులే కొట్టేశారంటే ఒక బీజేపీ లీడర్ అండి నేషనల్ టెలివిజన్లో చెప్పేదండి, క్రైస్తవులు ఎప్పుడు అలాగ కొట్టరు, ఆ రాళ్ళు ఇచ్చిన వారు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు శాంతి కాముకులు, వాళ్ళు నెమ్మది కోరుకునేవాళ్ళు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఏమండి, నువ్వు జీవిస్తున్న ప్రదేశంలో నీకు ఆ సాక్ష్యం ఉందా? నువ్వు చదువుకుంటున్న ప్రదేశంలో నీ సాక్ష్యం ఉందా? నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో సాక్ష్యం ఉందా? అండి, నేను షిప్ యార్డ్లో పనిచేసిన ఎదురుగా ఉన్నాడు దానికి సాక్షి. షిప్ యార్డ్లో 18 years పనిచేసిన. అక్కడ నన్ను ఏమని పిలిచేవారు తెలియదు, పాస్టర్ గారు అని పిలిచేవారండి. టీ టైంలో అందరూ ఏవో అవి మాట్లాడుకుంటే నేను టీ టైంలో వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించేవాడిని అండి. ఒక ప్రేయర్ సెల్ స్టార్ట్ చేశాను, అది ఇవాళకి రన్ అవుతుంది. ఎక్కడున్నా నువ్వు దేవుని సాక్షిగా ఉండాలండి. అండ్ ఆటో ఎక్కినా సువార్త ప్రకటిస్తాను, విమానం ఎక్కినా సువార్త ప్రకటిస్తాను, ఎయిర్ హాస్టల్ సువార్త చెప్తాను, పైలట్లకు సువార్త చెప్తానండి. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఉంటుంది నాకు. తర్వాత అండి లాస్ట్, మనకు యేసుక్రీస్తు ప్రత్యక్షతలో మెప్పు. 1 పేతురు 1:7. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. సువర్ణం అంటే బంగారం. ఈ నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, అంటే బంగారం కంటే అమూల్యమైందట మన విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు మహిమ ఘనత కలుగుట కారణం అవుతాయండి. బంగారాన్ని శుద్ధి చేయడం. మీరు ఇక్కడ ఎంతమంది చూసారో లేదో కానీ బంగారం శుద్ధి చేయడం వెళ్ళి చూడండి ఒకసారి. అది బంగారం శుద్ధి చేస్తాడు, మన ఎదురుగాడు శుద్ధి చేస్తాడు. కారణం ఏంటంటే నమ్మరని. మన ఎదురుగే మనం తీసుకెళ్ళిన చైన్ లేకపోతే ఉంగరాన్ని టక మొదలు కొట్టేస్తాడు. ఏటర్ బాబు మంది ఇలా కొట్టేసాడు అనుకుంటాం. అది తీసుకెళ్ళి ఒక ద్రవంలో కలుపుతాడు. ఆ ద్రవంలో కలిపిన తర్వాత అది కలిసిపోద్ది అందులో. దాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఒక జార్లో పెట్టి దాన్ని వచ్చి అగ్గిలో పెడతాడు. ఆ జార్లో మన బంగారం వేస్తాడండి. ఆ జార్లో మన బంగారం కనిపిస్తుందండి. ఆ జార్లో ఏంటంటుందంటేనండి, ఆ కింద నుంచి మంట పెడుతుంటే ఆ మీద నుంచి పొగలు వస్తుంటాయి అనమాట. అప్పుడు వాడు చెప్తాడు, అమ్మమ్మ నీ బంగారంలో ఉన్న మట్టి అదేనమ్మా వచ్చేస్తుందండి. మనకి మట్టి వస్తుందని తర్వాత నా బంగారం ఏమైపోయిందని భయం. వీళ్ళు అసలు నమ్మకూడదని చెప్తారు, నా బంగారం అంతా మింగిసేయడమో అని అనుకుంటారు. అక్కడ అయిన తర్వాత ఆ మట్టికి ఆ పొగ ఎప్పుడైతే ఆగిందో ఆ పట్టుకారుతోటి ఒక వాటర్ పాట్ పెడతాడు, పాత్ర పెట్టి అలా పైనుంచి దాంట్లో వేస్తాడండి. ఆ సెంటర్లో కనకనలాడుతూ
అండ్ 16 బంగారం ముద్ద కనిపిస్తుందండి. అంటున్నాడు, బంగారం ఎలాగైతే శుద్ధి చేయబడుతుంది అంటే ఏది చేయబడ్డదండి, అది నలగొట్టబడ్డది, కరిగిపోయింది అంటే పాట పాడతాం, నీ చేతితో నన్ను చెక్కుకో, రా నేను చెక్తాను రామంటే వస్తావా? అయ్యా బాబోయ్, ఆ మేడంకి కోపం వచ్చినప్పుడు చూడాలి. చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, చిన్నపిల్లలు ఏడుస్తారు, బాధ కలిగి ఏడుస్తున్నారు అనుకుంటారా? కాదు, చిన్నపిల్లలు వాళ్ళ కోపాన్ని ఏడుపు ద్వారా చూపిస్తారు. వాళ్ళు ఏం ఏడుస్తారు తెలుసా? పెద్దకి చెప్తానులే అమ్మ నీ సంగీతాన్ని ఏడుస్తుంటాడు అనమాట. ఏంటి భార్యలకి ఏంటి ఆడవాళ్ళకి కోపం వచ్చినాడు ఏం చేయలేక భర్త మీద కలబడితే బాక్సింగ్ గుద్దులు గుద్దేస్తాడేమో అని నిన్ను చదువుతున్నాయి అంతా. ఆ ఏడుపుకి అర్థం ఏంటి తెలుసండి? దేవుడిగా నీ నాకు శక్తి ఇస్తాండ్రా, నిన్ను ఇలాగ నలిపి తినేయాలని. అంటే ఏడుపు ఎందుకు ఏడుస్తారంటేనండి, నిస్సహాయ స్థితిలో ఏడుస్తారనమాట. వాళ్ళు ఏం చేయలేక వాళ్ళతో చాలలేక ఏడుస్తారనమాట. అర్థమైందండి? ఏటవలమ్మా నువ్వు కరిగిపోవాలి. నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న గర్వము. అండ్ లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక మెసేజ్ అండి, డు నాట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు మహింపరుచుకోవద్దు, నేను గొప్పదాన్ని, నేను గొప్పోడిని, నా మాటే జరగాలి అని ఏం లేదండి. ఎవడి మాట ఎక్కడ జరగదండి, ఎవడి మాట ఎవడు వినండి. సృష్టికర్త మాట వినని మనిషి మాట ఎవడు వింటాడండి? ఈవేళ నోబడీ విల్ లిజన్. నీ భార్య వినేస్తుంది అనుకుంటున్నావా? నటిస్తుంది నీ భార్య నీ దగ్గర, అలాగేనండి అంటే ఇలాగ ఇల్లు కలిగానే ఈడు నాకు చెప్పినోడే అనుకుంటుంది లోపల. ఏంటి భర్త భార్య మాట వినేస్తాడా? నేనే మీకు ఎగ్జాంపుల్, నేను అస్సలు విన్నా అమ్మగారి మాట. ఎవడెవడి మాట విండండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచించలేడు. మన విమోచకుడు ఎవరండి? దేవాది దేవుడు. నీవు ఆ బంగారంలాగా కొట్టబడ్డానికి ఇష్టపడాలి, కరిగిపోవడానికి ఇష్టపడాలి, నలగొట్టడానికి ఇష్టపడాలి. అప్పుడు అంటున్నాడు, 2వ భాగం చదవమా, లాస్ట్ది. పరీక్షకు నిలిచినదై పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మీకేటి వస్తుందమ్మా? మెప్పు వస్తుంది, మహిమయు. ఏంటి దేవుడు అంటాడు, నా కుమార్తె, బలా నమ్మకమైన కుమార్తె, బలా మంచి దాసుడారి, నీకు మెప్పుగు మహిమ, గ్లోరీ. ఏంటి ఒకసారి ఆలోచించండి. ఒక్కోసారి దేవుడు మనల్ని ఎంత ఘనపరిచేస్తాడండి. అంటే నేను మొదటి దినాన్ని పెళ్ళికి వెళ్ళాను చెప్ప, వాటిని చూసి ఎంత మురిసిపోయినానండి. ఎంత మహిమ కదండి అది, ఆ గ్లోరీ. ఆడెప్పుడు ఊహించుంటాడు, ఆడు ఎక్కడో వరండాల్లోని అగ్గచ్చుల కింద మంచాల కింద పడుకునేవాడు. ఆడెప్పుడు ఊహించుంటాడు అంత స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడని అనుకోలేడండి. ఏంటంటున్నాడు దేవుడు? మహిమ. అండ్ విక్టర్ ప్రభాకర్ ఎక్కడో పాకలో పుట్టి సామాన్యమైన స్థితికి ఎంత మహిమ దేవుడి వాళ్ళు ఇచ్చాడండి. నీకెంత మహిమ దేవుడు ఇచ్చాడండి. ఏటమ్మా? మెప్పు, మహిమయు, ఘనతకు కారణం. ఘనత. ఇవాళ ఘనపరచబడుతున్నావంటే నలగొట్టడానికి ఇష్టపడితే ఘనపరచబడతావు. నువ్వు తగ్గించుకుంటేనే ఘనపరచబడతావు. అంటే తను తాను తగ్గించుకునేవాడు నిశ్చయింపడు. దాన్ని ఒక పెద్ద సేవకుడు నాతో అన్నాడు, అయ్యారండి ఈ మాట విన్నారనా? విన్నారు, చిన్నప్పటి నుంచి అంటున్నా. అది అలా చెప్పకూడదండి అన్నాడు. ఎలా చెప్పాలి సార్ అన్నాడు. చెప్పండి, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్యం, అంతేనా? కరెక్టేనా? ఆయన అలా చెప్పకూడదు సార్ అన్నాడు. మరి ఎలా చెప్పాలి సార్ అన్న? తాను తగ్గించుకో. అర్థమైందా? తన్ను తాను తగ్గించుకో. ఎప్పుడైతే నీ అంత నువ్వు గొప్పవాడి గొప్పదాను అనుకున్న దేవుడు ఏం చేస్తాడండి? వెంటనే నీకు అవమానం కలిగి చేస్తాడు, నిన్ను కిందకు తీసుకొని వెళ్ళిపోతాడండి. మీరు దేవునికి ఎంతో అమూల్యమైన వ్యక్తి. యు ఆర్ ప్రెషస్ టు ద గాడ్. నిన్ను దేవుడు గొప్ప వ్యక్తిగా, గొప్ప స్త్రీగా, గొప్ప పురుషునిగా సృష్టించాడండి. ఆ ఘనత మనం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. మహాపరిశుద్ధ యేసు నాయన కృపమేడా ఇవాళనైనా ప్రభు
మీరు చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, ఘనతకు కారకులుగా మమ్మల్ని పిలుస్తున్నారు. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.